హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం అయితే ఆసన్నమైంది. రేపే మీకు ఎగ్జామ్. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు 23rd వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నా. అండ్ మ్యాక్సిమం ఈరోజు అప్లోడ్ అయితే చేసేస్తాను. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు చదివి ఉంటారు, బాగానే ప్రిపేర్ అయి ఉంటారు. ఇక్కడ నుంచి ప్రిపరేషన్ అయితే ఆపేయండి. మ్యాక్సిమం రివిజన్ అయినా చేయండి, లేదా ముందుగా ఇచ్చిన పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం కానీ, లేకపోతే ఏపీఆర్ఏ సొసైటీ విడుదల చేసిన మోడల్ పేపర్స్ని కానీ వీటిని సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఎక్కువ ఇప్పుడైతే స్ట్రెస్ పెట్టుకోకండి, రిలీఫ్గా ఉండండి, రిలాక్స్ అవ్వండి. ఈరోజు ఎక్కువ బ్రెయిన్ని స్ట్రెయిన్ చేయకండి, నైట్ ఎక్కువసేపు కూర్చొని చదవకండి. లేకపోతే రేపు మీకు ఎగ్జామ్లో నిద్ర వచ్చిద్ది. సో ఈరోజు మొత్తం రిలాక్స్ అవ్వండి, రివిజన్ చేయండి గట్టిగా. అండ్ రేపు ఎగ్జామ్ ఫస్ట్కి ఏమేమి తీసుకెళ్లాలో చెప్తాను చూడండి. ఒక పెన్ను, నేనైతే బ్లాకింగ్ తీసుకెళ్ళా. బ్లాకింగ్ ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం. ఒక ప్లాంక్ అండ్ మీ హాల్ టికెట్ విడుదల చేసింది కదా ఏపీఆర్ఏ సొసైటీ. సో డౌన్లోడ్ చేసుకొని జెరాక్స్ అయితే తీసేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. అడగొచ్చు, చెప్పలేము. నేనైతే అప్పుడు తీసుకెళ్ళాను, బట్ నాకు అడగలేదు. మీ సెంటర్లో కూడా ఖచ్చితంగా అడగరని నేనైతే చెప్పలేను కదా. సో తీసుకెళ్ళండి, ఏమి నష్టమేం లేదు. వాళ్ళకని చూసి ఏం వద్దనరు కూడా. తీసుకెళ్ళండి, చూస్తే మంచిదే, లేకపోతే తర్వాత ఎప్పుడైనా పనికి వచ్చిద్ది. అండ్ దీని తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎగ్జామ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలని కొంతమందికి డౌట్ ఉంటుంది. మీకు 3 సబ్జెక్ట్స్ కదా ఉంటాయి ఎంపీసీ వాళ్ళకి. నేనైతే ఎంపీసీ స్టూడెంట్ని కాబట్టి నేను ఆ విధంగా చెప్తున్నా. దేనికైనా సరేనబ్బా, మ్యాక్సిమం ఫస్ట్ ఇంగ్లీష్ స్టార్ట్ చేయండి, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, అండ్ తర్వాత మ్యాథ్స్. మీరు ఒకవేళ బైపీసీ స్టూడెంట్ అయితే బయాలజీ ముందే స్టార్ట్ చేయొచ్చు. మ్యాథ్స్ అంత డిఫికల్ట్ అయితే రాదు బయాలజీ. ఓకేనా? నేను ఎందుకు మ్యాథ్స్ ఫస్ట్లోనే స్టార్ట్ చేయొద్దు అంటున్నానంటే, మ్యాథ్స్లో కొద్దిగా లెంతీ క్వశ్చన్స్ ఇలాంటివన్నీ పడుతుంటాయి. సో మీకు వాటిని చూసిన వెంటనే మీరు చేయలేరని మీకు ఒక ఫీలింగ్ రావడం వల్ల మీరు నిజంగానే చేయలేరు అనమాట. సో మీరు ఫస్టే ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేశారనుకోండి, అవి కొద్దిగా ఈజీగా వస్తాయి. సో మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరిగి మీరు మ్యాథ్స్ని కొద్దిగా ఈజీగా అది అటెండ్ చేస్తారనమాట. అదే స్టార్టింగ్లోనే మీరు మ్యాథ్స్తో మొదలు పెట్టారు అనుకోండి, మీరు ఫస్ట్లోనే డిస్కరేజ్ అయిపోతారు. సో మీలో ఉన్న క్యాపబిలిటీ అప్పుడు పడిపోయిద్ది. మీ మైండ్ ఏంటంటే కొద్దిగా భయానికి లోనైనప్పటికీ దాని పొటెన్షియల్ని కోల్పోద్ది. ఓకేనా? సో రిలాక్స్డ్గా రాయండి ఎగ్జాము. ఫస్ట్ ఈ 2 రాయండి, తర్వాత మ్యాథ్స్ స్టార్ట్ చేయండి. మ్యాథ్స్కి మ్యాక్సిమం మీరు ఈ రెండింటిని కరెక్ట్గా రాశారంటే ఒక గంట మిగులుతుంది. గంటలో 50 బిట్లు దర్జాగా, నిమిషానికి ఒక బిట్ రాసుకోవచ్చు. ఇంకా మీకు 10 నిమిషాలు మిగులుతుంది. ఓకేనా? సో నిమిషానికి ఒక బిట్ అనని మీరు గాబరా పడిపోకండి. నిమిషానికి ఒక బిట్ అయినా ప్రతి బిట్ని మీరు ఒక మినిట్ ఖచ్చితంగా చేయరు కదా. ప్రెసిజన్లా కరెక్ట్గా 1 మినిట్ అయ్యేసరికల్లా మీకు ఈ బిట్ అవుద్దని ఏమి ఉండదు. కొన్ని బిట్స్ మీకు 10 సెకండ్స్లో అవుతాయి, కొన్ని 20 సెకండ్స్లో అవుతాయి, కొన్ని 30, కొన్ని 3 మినిట్స్ పట్టొచ్చు. ఆ విధంగా టైం డిస్ట్రిబ్యూట్ అయిపోద్ది. సో ఖచ్చితంగా ఈ బిట్కి ఎంతే చేయాలని టైం అయితే పెట్టుకోకండి. కొంతమంది వాచ్లు తీసుకెళ్ళి ఈ క్వశ్చన్కి 1 మినిట్ అని స్టాప్ వాచ్ అలాంటివి ఏం చేయొద్దు గాయ్స్. రిలాక్స్డ్గా చేయండి. లాస్ట్కి మీకు ఇంకా టైం సరిపోలేదు, కొన్ని బిట్స్ మిగిలిపోయాయి అనుకోండి, అన్నిటికి సీలు కానీ, అన్నిటికి డీలు కానీ ఏదో ఒక ఆప్షన్ కాన్స్టెంట్గా పెట్టేయండి. ఎందుకంటే ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో అటెంప్ట్ చేస్తే మీకు ఒకవేళ అదృష్టం ఉంటే ఆ బిట్ కరెక్ట్ అవ్వచ్చు. దాన్ని బట్టి 1 మార్క్ ఎక్స్ట్రా వస్తుంది. పోయిందంటే ఎలాగైనా పోవాల్సింది పోద్ది కదా గైస్. సో అన్నీ ఒకే ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. లాస్ట్లో అలాగని స్టార్టింగ్లోనే ఈ మూవ్ యూజ్ చేయకండి. అండ్ వచ్చేసి ఎక్కువ టెన్షన్ అయితే తీసుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ సెంటర్లో ఎటువంటి ఇబ్బంది అయితే పడకండి, ప్రశాంతంగా రాయండి. మిమ్మల్ని ఎవరు అడగరు, మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పేపర్ స్క్రబ్లే వస్తుంది. ఒకరికి 4 ఉంటాయి సెట్స్, ఏబిసిడి. సో మీకు ఫస్ట్ బిట్ అయితే నీ వెనక్కున్నోడికి 10వ బిట్ అవ్వచ్చు, చెప్పలేము. సో నేను ఎవడు అడగడు, నీ టైం అయితే నువ్వు వేస్ట్ చేసుకోకు, అటు ఇటు చూడకు, వెళ్ళు, రాయు, వచ్చేయి, అంతే, దట్స్ ఇట్. వచ్చిన తర్వాత కీ చెక్ చేసుకో, అఫీషియల్గా ఇస్తారు, లేదా యూట్యూబ్లో అయినా చెక్ చేయి. ఎన్ని మార్క్స్ వచ్చాయనేది నువ్వు ఒక అంచనా వేసుకో. సో ఆ మార్క్స్తో నువ్వు హ్యాపీగా ఉండు, రిజల్ట్ వరకు వెయిట్ చేయి. అంతేగాని ఒకవేళ బాగా రాయలేదు అనుకుంటే ఇబ్బంది పడకండి. అలాగే మనకు పాలిటెక్నిక్లు ఉంది కాబట్టి. సో ఇది బాగా రాయిపోతే పాలిటెక్నిక్లో బాగా ప్రిపేర్ అవ్వండి. రెండిట్లో ఏదో ఒకటి, ఏదైనా ఒక ఛాన్స్ తీసుకోండి. అండ్ మెయిన్ ఏపీహెచ్ఎస్ మాత్రం బాగా రాయండి, మంచి ర్యాంక్ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నుంచి అయితే చెప్తున్నాను కదా, ఎక్కువ కష్టం అయితే ఇంకా పడొద్దు, రివిజన్ పెట్టండి, లేదా ప్రీవియస్ పేపర్స్ అయినా చూడండి, లేదా మోడల్ పేపర్స్ అయినా చూసి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎగ్జామ్ మాత్రం బాగా రాయండి గాయస్, ఆల్ ది బెస్ట్. అండ్ తర్వాత కొన్ని రోజుల్లోనే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అది కూడా చేస్తాను.
స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ ద ఎగ్జామ్. Bye bye.